హాయ్ హలో నమస్తే, నేను మీ దివ్య శ్రీనివాస్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? సో చాలా డేస్ అయింది కదా వ్లాగ్ పోస్ట్ చేసి. ఫుల్ వ్లాగ్ కొంచెం బిజీ అయ్యానండి. యాక్చువల్గా ఏదో ఒక కుకింగ్ వ్లాగ్ కానీ ఏదో ఒకటి వస్తూ ఉంటాయి. ఓకేనా, ఇది రామనవమి వ్లాగ్ అండి. సో ఈ ప్రసాదాలు అయితే దేవుడికి చేసి పెట్టాను. మామిడికాయ పులిహోర, పానకము, వడపప్పు అండ్ పాయసం, సేమియా పాయసం. అందరి ఇళ్ళల్లో కూడా ఇలానే చేసుకున్నారు అనుకుంటున్నాను. మీ అందరికి కూడా రామనవమి శుభాకాంక్షలు. ఇక్కడ ఏంటంటే నేను పూజ చేసుకున్నానండి. యాక్చువల్గా కింద దేవుడి ఏమంటారు పూజా గది కింద నేను యాక్చువల్గా అరేంజ్ చేసుకుందాం అనుకున్నాను. బట్ నాకు కొంచెం టైం కుదరక ఇంకా అక్కడే సెట్ చేసుకున్నాను అనమాట. సో ఎలా అయినా దేవుడు ఇవన్నీ చూడ్డు కదా, సో మన ప్రశాంతత కోసమే చేసుకుంటాం కాబట్టి కొంచెం మనస్తృప్తిగా చేసుకొని చిన్న పూజ, నా చిన్న పూజని మీరు కూడా చూసేసేయండి. సో అలా పూజ చేసుకొని హారతి ఇచ్చానండి. సింపుల్ ప్రసాదాలు. బట్ దట్టు ఇదేంటంటే మనకి భద్రాచలంలో ఏ టైంలో అయితే కళ్యాణం చేస్తారో ఆ టైంకి నేను ఇక్కడ పూజ చేసుకున్నానండి. పూజ చేసుకున్న తర్వాత యాక్చువల్గా ఏంటంటే మా ఇంటి దగ్గర బాబా టెంపుల్ ఉంటుంది, మీ అందరికి తెలుసు కదా. బాబా టెంపుల్లో అయితే కళ్యాణం చేశారు, రాముల వారి కళ్యాణము. అక్కడికి వెళ్ళాను అనమాట. పూజ చేసి హారతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చాక సో ఆ టెంపుల్కి వెళ్ళాము. అంతే అండి, సింపుల్గానే చేసుకున్నాం అనమాట. పెద్ద హడావిడిగా ఏం చేసుకోలేదు. సో ఎవ్రీ ఇయర్ అయితే మా ఊర్లో కళ్యాణం చేస్తారు. మా ఊరు అంటే మా డాడీ వాళ్ళ ఊరు అనమాట. సో ఆ ఊరు కళ్యాణం చేస్తారు. సో అక్కడికి వెళ్తామన్నమాట. ఇంట్లో జస్ట్ పూజ చేసుకొని వెళ్తాము. ఒక్కోసారి కుదరకపోతే అక్కడే ఉండిపోయే వాళ్ళం అనమాట. ఇక్కడ మేము నెల్లూరు వచ్చినప్పటి నుంచి ఇదే ఇయర్ అనమాట, ఇదే ఫస్ట్ ఇయర్ మేము నెల్లూరుకి వచ్చి వెళ్ళలేదు. అంటే వెళ్ళలేకపోయాము. సో నెక్స్ట్ ఇయర్ వెళ్తామన్నమాట. మా ఊరు, మా టెంపుల్ అన్నీ చూపిస్తాను. సో బాగుంటుంది అనమాట. సో చాలా కలగా ఉంటుంది టెంపుల్ మా ఊర్లోది. కుదిరితే పిక్చర్స్ ఫైనల్లో యాడ్ చేస్తాను, ఒకసారి చూసేయండి. మా ఊర్లో రాముల వారి దేవాలయం. ఓకేనా, ఇదండి నా పూజ విశేషము. అండ్ ఇది వచ్చేసి ఇప్పుడు చూస్తున్న క్లిప్పింగ్ అంతా గుడికి వెళ్ళానని చెప్పాను కదా. సో ఆ గుడిలో క్లిప్పింగ్స్ అనమాట. చాలా బాగా చేశారండి అసలు. నేనైతే అంటే యాక్చువల్గా నాకు ఇంకెక్కడో ఉండి వేరే ఊర్లో ఉండి చూసిన ఫీలింగ్ వచ్చింది. ఇక్కడ చేసిన అంటే మన దగ్గరలో చేసినట్లు అనిపించలేదు అనమాట. చాలా బాగా చేశారు అసలు. లైక్ ఒంటిమిట్ట అట్లా ఉంటాయి కదా, అట్లాంటి టెంపుల్స్లో ఉన్నట్టు అనిపించింది నాకు కళ్యాణం చూస్తే. చాలా బాగా చేశారండి. అసలు చాలామంది జనం వచ్చారు. సో మనకేంటంటే కళ్యాణం ఎక్కడైనా దేవుడే కదా అన్నట్టు ఈ ఇయర్ అట్లా అడ్జస్ట్ అయిపోయామన్నమాట. ఎవ్రీ ఇయర్ మా ఊరు వెళ్తాం కదా. సో అలా టెంపుల్లో జస్ట్ అలా దండం పెట్టేసుకొని ఇంటికి వచ్చి భోంచేసేసాను అనమాట. సో అయితే ఇక్కడ ఈవినింగ్ మెరవన్ ఉంటుంది. ఒకవేళ నేను మెరవన్కి వెళ్తే అవి కూడా క్లిప్పింగ్స్ అన్నీ యాడ్ చేస్తానులేండి. ఓకేనా. సో అందులో ఇక్కడ ఏంటంటే హారిజాంటల్గా తీయడము తీసేసాను, వెర్టికల్గా తీయలేకపోయినాను యాక్చువల్గా వీడియో. సో ఈ మధ్య కొంచెం గ్యాప్ వచ్చింది కదా, సో నార్మల్గా షార్ట్స్లో పోస్ట్ చేద్దాంలే అని చెప్పి నేను ఇలానే షూట్ చేశాను అనమాట. సో బేసిక్గా ఏమవుతుందంటే ఈ మధ్య షార్ట్స్ ఎక్కువ పోస్ట్ చేస్తాను, ఫుల్ లెంత్ వీడియోస్ అసలు పోస్ట్ చేయట్లేదు కదా. సో మళ్ళీ యాక్టివ్లో వచ్చేద్దాం. ఓకేనా. ఇవేంటివి అనుకుంటున్నారా? యాక్చువల్గా రాముల వారి కళ్యాణం కోసము ఇక్కడ గుర్రాలని తెప్పించారనమాట. మా ఇంటి దగ్గరే టెంపుల్ అని చెప్పాను కదా. సో అయితే మా అపార్ట్మెంట్ ఎదురుగా ఇలా హార్సెస్ తెచ్చిపెట్టారనమాట. చూడ్డానికి చాలా బాగా అనిపించాయి. 2 వైట్ హార్సెస్ కదా, సో ముద్దుగా ఉంటే అలా క్లిక్ చేశాను. చెప్పాను కదా రాముల వారి కళ్యాణము అని చెప్పేసి. యాక్చువల్గా ఆ గుర్రాలు ఎందుకు తెప్పించారో కూడా నాకు తెలియదు, నాకు కనిపించలేదు అనమాట. ముందర ఏమైనా రాముల వారి విగ్రహాలు పెట్టారో మరి ఏంటో తెలీదు. నాకు మాత్రమే ఇక్కడ బాబా ఊరేగింపు అయితే కనిపించింది అనమాట. సో ఇంకా ఆ జనాలలో ముందుకెళ్ళేసి నేను చూడలేకపోయాను, చాలా క్రౌడ్ ఉందన్నమాట.
సో చాలా బాగా చేశారు. సో ఆ డెకారు ముందర కోలాటం చేస్తున్న వాళ్ళు అందరూ అమ్మాయిలందరూ కోలాటం చేస్తూ ఉన్నారు. ఇంకా లైటింగ్స్ తీసుకొని ఏదో పండరి భజన ఇంకా ఏదేదో ముందు ఉన్నాయన్నమాట. అలా మేమైతే ఊరేగింపుకి వచ్చి చూస్తూ ఉన్నాం అనమాట. చాలా బాగా అనిపించింది, మీరు కూడా చూసేయండి. ఇలా ఊరేగింపు అయితే చేశారండి. అయితే తెల్లవారుజామున వరకు ఈ ఊరేగింపు అయితే ఉంటుందంట. సో మా సైడ్ బాలాజీ నగర్ అంతాను అండ్ చుట్టుపక్కల ఇంకా ఏవే స్ట్రీట్స్ తిప్పుతారో తెలియదు, కానీ అక్కడైతే చెప్పారనమాట ఎర్లీ మార్నింగ్ మళ్ళీ బాబా ఊరేగింపుతో మళ్ళీ తిరిగి వస్తారని చెప్పి. సో ఇలా అయితే మేము వెళ్ళాము, చాలా బాగా అనిపించింది. అలా కొబ్బరికాయ కొట్టి తీసేసుకున్నాము. సో ఇదేంటంటే ఎవ్రీ ఇయర్ చేస్తారంట. మేబీ మరి ముందర ఏమన్నా ఆ గుర్రాల పైన అలా ఏమన్నా ఉంచారో శ్రీరాముల వారిని అయితే తెలియదు, కానీ అలా అయితే మేమైతే చూసేసామండి. చూసేసి ఇంటికి వచ్చేసాము. ఇదండి వాళ్ళకి వ్లాగ్ అయితే ఉంది, కంటిన్యూ చేసేయండి మీరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. చెప్పాను కదా మా ఊర్లో రాముల వారు అని చెప్పి, చూసేయండి మా రాముల వారిని. చాలా బాగున్నాడు కదా. ఎవ్రీ ఇయర్ ఊర్లో కళ్యాణం చేస్తాము, మా డాడీ వాళ్ళ ఫ్యామిలీ అందరూ. ఇదండి ఇవాల్టి వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.